బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం దీపావళి సంబరాలు అంబరాన్ని ఆటాయనే చెప్పాలి. ఈ ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కొన్ని గేమ్స్ని పెట్టి ఆ గేమ్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించారు. ఇదే తరహాలో సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్తోని, డెమోన్ పవన్ వాళ్ళ అమ్మగారితోని, ఇంకా అలాగే సంజన వాళ్ళ హస్బెండ్తోనూ మాట్లాడుకొచ్చారు. అయితే ఇక నెక్స్ట్ తనుజా వంతనే చెప్పాలి. ఇక తనుజా వాళ్ళ అమ్మగారితో మాట్లాడిందనే చెప్పాలి. వాళ్ళ అమ్మగారు తనుజా కోసం వీడియో కాల్ చేయడంతో తనుజా ముందుగా సావిత్రి ఎలా ఉన్నావు అంటే నేను చాలా బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు అంటూ అలా ఒక్కసారిగా అడగటంతో వెంటనే తనుజా చాలా ఎమోషనల్ అయిపోయిందనే చెప్పాలి. ఇక పక్కనే ఉన్న భరణి కూల్ డౌన్ అని చెప్పినప్పటికీ కూడా తనుజా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యింది. ఇందులో భాగంగానే ఇక తనుజా వాళ్ళ అమ్మగారు సావిత్రి గారు మాట్లాడుతూ, అరే చిన్ని తల్లి నువ్వైతే చాలా బాగా గేమ్ ఆడుతున్నావు నాన్న, ఇలాగే గేమ్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు ఎందుకు నువ్వు అందరి మీద అరుస్తున్నావు, అలా అరద్దు. నువ్వు మాతో ఎంత అలా ఉంటావో హౌస్లో ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉండాలి. మొత్తానికి నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతున్నావు కదా, బయటకు వచ్చినప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి. నువ్వేంటి అనేది నాకు తెలుసు, అలాగే నాన్నగారికి కూడా తెలుసు. కాబట్టి నువ్వు అవేమీ పట్టించుకోవద్దు అంటూ మంచిగా బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడారు తనుజా వాళ్ళ అమ్మగారు. అలాగే పక్కనే ఉన్న భరణికి థ్యాంక్ యూ సో మచ్ బాబు, నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చావు. ఏదేమైనా సరే నీ రుణం నేను తీర్చుకోలేనంటూ నిజంగా తనుజా వాళ్ళ అమ్మగారు భరణి గారికి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారనే చెప్పాలి. అయితే చివరిగా తనుజాతో ఒకే ఒక్క మాట్లాడారు వాళ్ళ అమ్మగారు. నాన్న నీ కోసం నువ్వు ఎప్పుడు కప్పు తీసుకొచ్చిస్తావని చూస్తున్నారు అనగానే ఇక తనుజా ఎమోషన్స్కి అడ్డు ఆపు లేవనే చెప్పాలి. నిజమా అమ్మ అంటే నిజం, నువ్వు వచ్చిన తర్వాత చాలా పెద్దగా పార్టీ అరేంజ్ చేశారు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా తనుజా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక టైం అయిపోయింది అంటూ నాగార్జున గారు తెలియజేయడంతో సరే అమ్మ జాగ్రత్త అంటూ ఇద్దరికిద్దరు చెప్పుకున్నారు. అయితే తనుజా నాగార్జున గారితో మాట్లాడుతూ, సార్ నేను అసలు ఇండస్ట్రీకి రావడానికి మా నాన్నగారికి ఇష్టం లేదని చెప్పాను కదా, కానీ ఈరోజు నేను కప్పు తీసుకొని వెళ్తే పార్టీ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ ఆడియన్స్ అంటూ తనుజా తన ఆనందాన్ని వ్యక్తపరిచిందనే చెప్పాలి. మరి మొత్తానికి తనుజా వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. ఇక తనుజా గేమ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఊహించడానికే చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మగారు మంచి హింట్ ఇచ్చారు, అలాగే ఐపరాది వచ్చి మంచిగా చెప్పేశాడు. ఇక తనుజా భరణి విషయంలో తనుజానే టార్గెట్ చేసిన వాళ్ళు భరణి కూడా ఎలిమినేట్ అయిపోయారు. మొత్తానికి ఏమైనా సరే హౌస్ లో ఇప్పుడు తనుజా అందరికీ దబిడి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.